ఐపీఎల్ 2024 కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ టీంలను బలంగా మార్చుకుంటున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగిన మినీ వేలంలో అన్ని టీంలు వాళ్ళకి కావాల్సిన ప్లేయర్లని కొనుగోలు చేశారు. ఇక ఇందులో భాగంగానే సన్రైజ్ హైదరాబాద్ టీం అయితే ఏకంగా 3 ఫారెన్ ప్లేయర్లని కొనుగోలు చేసింది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ కోసం 20.5 కోట్ల డబ్బులను కేటాయించడం అనేది కొంతవరకు హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ కమిన్స్ లాంటి ఒక మంచి ప్లేయర్ టీంలోకి వస్తే టీం స్ట్రాంగ్ అవుతుందనే కాన్ఫిడెంట్తోనే హైదరాబాద్ టీం కమిన్స్ కోసం అన్ని డబ్బులు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సన్రైజ్ టీంలో కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపైన తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎడెన్ మార్కరమ్ కెప్టెన్సీలో ఆడిన సన్రైజ్ టీం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. దాంతో సన్రైజ్ టీం అతనికి ఆల్టర్నేట్గా మరో కెప్టెన్ని నియమించాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో కమిన్స్ని కెప్టెన్గా చేస్తూ ఎవరు ఆడితే టీం స్ట్రాంగ్గా ఉంటుందనే దానిపై పలు రకాల చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సన్రైజ్ హైదరాబాద్ టీం ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఆడితే టీం స్ట్రాంగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మలు ఉంటే పవర్ ప్లేలో కొన్ని ఎక్కువ రన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ చాలా మంచి హిట్టర్ కాబట్టి పవర్ ప్లేలో తనదైన దూకుడుతో ఆడి టీంకి భారీ స్కోర్ చేస్తాడు. ఇక నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఆడితే బాగుంటుంది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి కూడా మ్యాచ్ పొజిషన్ బట్టి గేమ్ ఆడతాడు కాబట్టి ఆయన నెంబర్ 3లో ఆడటం మంచిది. ఇక నెంబర్ 4లో ఎడెన్ మార్కరమ్ ఆడితే టీం మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 హెన్రిచ్ క్లాసీని తీసుకుంటే వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా సత్తా చూపగల కెపాసిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి ఆయన ఉండటం మంచిది. ఇక నెంబర్ 6లో అబ్దుల్ సమాద్ అయితే పవర్ హిట్టింగ్ చేయగలడు. అలాగే నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్. ఇక నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ వస్తే బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండూ చేయగలడు. నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. నెంబర్ 10లో మయాంక్ మార్కండే సెట్ అవుతారు. ఇక నెంబర్ 11లో నటరాజన్ తనదైన ఆటతో సత్తా చాటుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. సన్రైజ్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది. మరి ఈ ప్లేయింగ్ 11లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.